దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. వైసీపీ హయాంలో పక్కా ప్లాన్తో ఎలా లిక్కర్ స్కామ్ చేశారో అదే స్థాయిలో వ్యూహాత్మకంగా జరిగిన మరో దందా ఇసుక తవ్వకం. అధికారమే అడ్డుగా నదుల్ని చెరపట్టారు. ఇసుకను అడ్డంగా దోచేశారు. వేల కోట్ల రూపాయలను అక్రమ తవ్వకాల్లో దోచేశారు. ముందుగా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను చేయించి అది విఫలమైందంటూ కాంట్రాక్టు సంస్థకు వ్యాపారం కట్టబెట్టారు. తర్వాత వైసీపీ పెద్దలే నేరుగా ఎంట్రీ ఇచ్చి జిల్లాల వారీగా సిండికేట్లు పెట్టి నదులను ఊడ్చేశారు. ప్రతి నెల కోట్లలో ముఖ్య నేత ప్యాలెస్కు చేర్చేశారు. ఈ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు కీలక దశకొచ్చింది. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో సాగించిన దోపిడీ కథ క్లైమాక్స్కు చేరుకుంది. ఈ కేసులో కీలక సాక్షి పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన దండా నాగేంద్ర కుమార్ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. జగన్ జమానాలో ఇసుక తవ్వకాల్లో ఎన్ని రకాలుగా అక్రమాలు జరిగాయి? ఇసుక దోపిడీ విలువ ఎంత? అక్రమ తవ్వకాల డబ్బంతా ఏ మార్గాల ద్వారా ఎవరికి చేరింది? పుష్ప రేంజ్లో సాగిన దందాలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే లెక్కలు తేలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అలాగే జూమ్ కాల్లో ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి చెన్నై గారు, అలాగే వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. గురునాథం గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఏంటంటే ఈరోజు మనకి తెలుస్తోంది సుమారు 5 కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. మనకి తెలుసు ఈడీ కూడా ఆల్రెడీ ఆ సదరు కంపెనీలకు కానివ్వండి, ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, ఎలా జరిగాయి అనే దానిపై ఈడీ ఆల్రెడీ తన స్టెప్స్ని ముమ్మరం చేసి ఈరోజు రేపో ఆ సంస్థలన్నీ కూడా నోటీసులు అందుకునే స్థాయిలో పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితి అంతా ఎలా జరిగిందంటారు? ఏంటి, మీరేం చెప్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళకి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఈ రోజున రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకి మనం జవాబుదారీగా నిజాలు చెప్పాల. ఇది నేను ఒకటి చూపిస్తూ ఉన్నాను. ఇది చూడండి, సాక్షిలో వీళ్ళు కట్టప్పలు ఎవరు అన్నప్పుడు కొంచెం పైకి పెట్టు. కట్టప్పలు అని ఇది ఇక్కడ వేశారు కదా, ఇది పాత ఫైల్ ఫోటో. అంటే పాతది ఇప్పుడు కొత్తగా తవ్వేసి బోడిగుండు చేసినట్టుగా పోలవరం గట్ల మీద ఏ విధంగా తవ్వేశారని చెప్పడం కోసం మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఇది ఒకటి. దీని మీద నేను వస్తా. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. దీని మీద 23లో మీరు ఇప్పుడు 5 కోట్ల టన్నులు గ్రావెలు, మట్టి, ఇసుక, బుసక అన్నీ కూడా చేశారని అభియోగాలతో ఈడీ సోదా చేస్తుంది. కరెక్ట్ కదా? దానికి సాక్ష్యం ఎన్జిటిలో నేషనల్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్లో ఇదిగోండి ఈ జీవో వీళ్ళంతా కలిసి ఒక పిల్లేశారు. ఈ కొత్తూరు తాడేపల్లిలో 29 గ్రామాల ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఏ విధంగా గ్రావెలు, మట్టి తవ్వేశారు, కృష్ణానదిలో ఏ విధంగా సెడ్జింగ్ చేశారు, ఏ విధంగా జగన్ ప్రభుత్వం 23లో చూసుకోమనండి, డేట్ కూడా 23లోనే వీళ్ళు ట్రిబ్యునల్కి పెట్టారు. అప్పుడు వాళ్ళు ముట్టికాయ వేస్తూ మీరు ఈ యొక్క పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నారు పర్మిషన్స్ లేకుండా, మీరు 4 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా అని ఒక లెటర్ పంపించడం ఇలా జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి.
అదేవిధంగా హైకోర్టులో దాదాపుగా సురేంద్రబాబు అని ఇంకా చాలామంది వీళ్ళు ఎవరైతే ఎంతమంది అప్లై చేశారంటే ఇట్లా జరుగుతుందని 23లోనే దాదాపుగా ఒక మొత్తం ఎంతమంది అండి 19-20 మంది దాదాపుగా రిట్ పిటిషన్ వేశారు. ఓకే, రిట్ పిటిషన్ వేసి దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని అడగటం జరిగింది. ఇక నేను పాయింట్కి వస్తాను. ఇది సాక్ష్యాలు, వీటిని కాదంటానికి ఏమీ లేదు. ఈడీకి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. వీళ్ళు అసలు కట్టప్పలు ఎవర్రా బాబు అంటే నాకు తెలిసి 29 గ్రామాల్లో ఈ ప్రాంతంలో నేను చెప్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఓకే, బైరైటీసు లేకపోతే మ్యాంగనీసు లేకపోతే ఇవన్నీ సంబంధించినటువంటి ఏదైతే మన అడవి ప్రాంతంలో అరకు ప్రాంతాల్లో ఉన్నాయో వీటన్నిటినీ కూడా పథకం ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనుల్ని కొంతమందిని పెట్టుకొని ఆ పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇంప్లిమెంట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కలిసి ఐటీ మంత్రి అమర్నాథ్ గారు కోడిగుడ్డు మీద ఈకలు ఏం పీకుతాం అనేటువంటి వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో బొత్స గారు అందరూ కలిసి చేసినటువంటి దందా అందరికి తెలుసు. అక్కడి నుంచి ఇటు వచ్చేద్దాం. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు జిల్లాలో ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బ్రహ్మంగారి చెరువు మీరు వినే ఉంటారు. అవును, అది గన్నవరంకి నియోజకవర్గం సంబంధించినటువంటి అప్పుడు వంశీ గారు ఉన్నారు. అప్పుడు నీరు చెట్టు స్కీములో దాదాపుగా 2 లక్షల టన్నులు మట్టి తవ్వి దాన్ని గవర్నమెంట్ దగ్గర బిల్లులు తీసుకొని దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు లారీల్లో. కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 500 కోట్ల రూపాయలు అవినీతి అక్కడే జరిగింది. రెండోది కొత్తూరు తాడేపల్లి వచ్చేటప్పటికి మీకు ఎవరైతే జమలయ్య అని ఒక ఆయన ఫైట్ చేస్తున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆనాడు ఏదైతే జరిగిందో తను ఈనాడు జరుగుతుంది ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆ వైసీపీ వాళ్ళే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, ఆ రుచి మరిగిన వాళ్ళే. ఇప్పటికే ఆయన అక్కడ ఫైటర్గా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. దాని తాలూకా ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టినటువంటి అభియోగం అక్కడ 1666 మైల్ రాయి దగ్గర నుంచి 1669 మైల్ రాయి దాకా, అంటే దాదాపుగా 3 కిలోమీటర్లు పోలవరానికి అటు ఇటు కాలువకి అటు ఇటు ఉన్నటువంటి మట్టిని రాత్రులు ఫ్లడ్ లైట్స్ పెట్టేసి మొత్తం దోచేసి అక్కడి నుంచి ఎవరైతే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళు 4800 చిల్లరే పర్మిషన్ తీసుకున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు కొన్ని లక్షల టన్నులు, కోట్ల టన్నులు మొత్తం లాగేసి గవర్నమెంట్ సొమ్ము అక్కడ ఉన్నటువంటి మట్టిని మొత్తం అమ్ముకుంటే దాదాపుగా అది అంటే పర్మిషన్కి మించి అంటే పర్మిషన్ అంటే 4000 చిల్లరకే ఇచ్చారు వాళ్ళు. ఓకే, గవర్నమెంట్ 4850 టన్నులకు కొట్టుకోవాలా. దాన్ని వీళ్ళు దాదాపుగా 350 కోట్ల రూపాయలకి మొత్తం బోడిగుండి చేసేసారు. మొత్తం రాత్రి బోళ్ళు మట్టి మొత్తం కొట్టేసి దీనికి ఎవరు కథానాయకులు? మాజీ ఎంపీ ఎక్కడా దీనికి ఎక్కడా ఉండవల్లి, ఉండవల్లిలో 29 గ్రామాల్లో అనంతవరం రీచ్లో కూడా, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కొత్తూరు తాడేపల్లిలో, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఈ ప్రాంతంలో 2 కోట్ల టన్నులు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల వైశాల్యంలో ఇదంతా కూడా మట్టి గ్రావెలు తవ్వేశారు పూర్తిగా. ఈ తవ్వేసింది జిఎస్టీలు కట్టలేదు, గవర్నమెంట్ వైట్ మనీ కాదు. 450 జేసీబీలు 450 ట్రక్కులు పెట్టుకొని యథేచ్ఛగా రాత్రింబగళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీలో ఒకళ్ళని దళితుడిని ఒకళ్ళని అడ్డం పెట్టుకోవాలని ఆయనకి ప్రోటోకాల్ ఒకటి ఇచ్చి పోలీసు సెక్యూరిటీ ఇచ్చి ఈ ఎవరైతే దందా చేస్తున్నారో కొడాలి నాని గారి దగ్గర నుంచి మాజీ ఎంపీ
ఎవరైతే ఉన్నారో దళితుడుగా ఆయన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ గారి దగ్గర నుంచి, కొడాలి నాని గారి దగ్గర నుంచి, వంశీ గారి దగ్గర నుంచి, తలసిల రఘురామ గారి దగ్గర నుంచి, దీనన్నిటికీ కూడా నిర్మాత, కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఒక ఆయన ఉన్నాడు బిగ్. ఎవరు అంటే సకల శాఖ మాచ్యులు సజ్జల వారి డైరెక్షన్లో నెల్లూరులో క్వార్జిలో కొన్ని కోటాను కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం కూడా పంచుకొని, దోచుకొని, దాచుకొని, దంచేసి, గందరగోళం చేసి, కావల్లో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యే గారు వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక క్వార్జీలు అన్నీ కూడా దోచేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అంశం. ఇంకొకటి కడపలో అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు అతను ఒక పేదవాడు. ఆ సున్నపట్టీల్లో ఎక్కడైతే ఉందో అక్కడ సున్నపట్టి యజమాన్యాన్ని హతమార్చేసి అక్కడ అవన్నీ ఓన్ చేసుకొని అక్కడి నుంచి సున్నపట్టీలు దందా చేస్తా, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి అక్కడ ఒక విధమైనటువంటి ఒక చెడు వాతావరణాన్ని స్టార్ట్ చేయటం వల్ల అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ నేపథ్యమే ఇప్పటికీ వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు, ఆ కార్యక్రమాలకి ఆ లెగసీ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక మూడోది పల్నాడులో వచ్చేలేడు పిల్లలేని వాళ్ళు. వీళ్ళు మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సున్నపట్టీలు ఏదైతే ఉంటాయో, ఈ లైమ్ ఇవన్నీ కూడా కబ్జాలు చేసేసి రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం. వ్యవస్థలో పీచమణుస్తా, అందరినీ గొంతులు నొక్కుతా, మహిళలతో ఆటలాడుకుంటా, ఎవరు బూతుల్లో కూర్చోనీయకుండా ఈ డబ్బుని యథేచ్ఛగా ఓట్ల రూపంలో కొనుక్కుంటూ రాజకీయాన్ని ఏ విధంగా అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటి అంశం మీ అందరూ చూశారు. కరకట్ట కమల్ హాసన్ ఉన్నాడు మంగళగిరిలో, ఇంకొక అతను ఆర్కే గారు. వీరు రామ్కీ సంస్థలో ఉంటూ వాళ్ళు రాజకీయాలు కాకుండా ప్రామాణికంగా ఈ కరకట్టంటే తిరుగుతా ఇసుక సజ్జింగులు చేస్తూ తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్తా వీళ్ళు చేస్తూ రాత్రి మగళ్ళు దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా. అప్పుడు కూడా ట్రిబ్యునల్ 2 కోట్లు ఫైన్ వేసింది, కృష్ణానదిలో సెడ్జింగ్ చేస్తున్నారని చెప్పి. ఇట్లా చాలా అంశాల్లో కూడా 29 గ్రామాల్లో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అమరావతి రాజధానిగా పెడదామనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రావిల్ ఏదైతే కట్టాలనుకొని గ్రావిల్ తోలితే, మట్టి తోలితే, పైపులు పెడితే అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా రాత్రులు 450 ట్రక్కులు పెట్టేసి తోలేసి దొంగతనంగా పర్మిషన్ లేకుండా అమ్మేసుకొని దొంగతనాలు చేసినటువంటి అంశం ఇది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. ఓకే గురునాథం గారు, అయితే ప్యానెల్లో మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, గురునాథం గారు ఏం చెప్పారో మీరు విన్నారు. ఇసుక స్లెడ్జింగ్ జరిగిందన్నారు, 24 గంటలు అనుమతులు పరిమితులకు మించి ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా. దీనికి మీ సమాధానం ఏంటి? అలాగే ఈడీ కూడా మనం చూస్తున్నాం ముమ్మరం చేస్తోంది అక్రమ ఇసుక తవ్వకాలు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిన తవ్వకాలపై గట్టిగా గురిపెట్టింది. చెప్పండి శ్రీకాంత్ గారు. శుభ సాయంకాలం. నేను గురునాథం మాట్లాడినట్ల అంటే కుసంస్కారంగా పర్సనల్ వైపు పోను. ఆయన సబ్జెక్ట్ లేకుండా ఏదో పాపము ఏదేదో వాగాడు, ఏదో మాట్లాడుకున్నాడు, బట్టీలు అన్నాడు. నేను 1 ఎకరానా 2 ఎకరాల దాని గురించి నేను పోను, కానీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ నాగేంద్ర ఎవరు? ఫస్ట్ నాగేంద్ర టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే. ఈయన వైసీపీ హయాంలో ఇసుక దందాలు జరిగాయని చెప్పి పిలివేశాడు. కానీ ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా దందాలు జరుగుతున్నాయని వారే మరి ఆరోపణలు చేస్తున్నాడు. బాగా అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇసుక విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక విధానాన్ని ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోయారు. దీంట్లో 2-3 మనం అంశాలను మాట్లాడుకున్నాం. 2019-24 వరకు ఈడీ రాలేదు. ఓడిపోయిన తర్వాత ఈడీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే పిల్లు వేసిన తర్వాత వేశారు. వైసీపీ హయాంలో జగన్ గారు 3750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది నేను చెప్పడం కాదు, మీరు కొట్టినా ప్రభుత్వం చెప్పినా లెక్కలు ఎక్కడికి ఈ లెక్కలు ఖచ్చితంగా బయటనే ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక పేరుతో 22 టన్నుల లారీని 40 నుంచి 50 నుంచి 60 వేల వరకు అమ్ముకుంటున్నారు. దీంట్లో దోపిడీ ఎవరదనేది వీళ్ళే చెప్పాలి. వీళ్ళ హయాంలో, మా హయాంలో 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా
ఎన్జిటి జరిమానా వేయలేదు. ఇప్పుడు వీళ్ళు సంవత్సరంలోనే 100 కోట్లు జరిమానా విధించింది వీళ్ళకి. ఎన్జిటి ఏదైతే చెప్పారో వారు దీని వల్ల జరిగింది. ఈ ఎన్జిటి దీని వల్ల ఎవరికి దందా చేశారు, ఎవరు అవినీతి చేశారు అన్నది నిదానంగా తెలుసు. వైసీపీ హయాంలో సారీ టు ఇంటరప్ట్ యూ శ్రీకాంత్ గారు, 2023లో కూడా ఎన్జిటి అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పర్మిషన్ అన్ని రద్దు చేసింది 23 మేలో. పిల్లు వేసిన తర్వాత జరిమానా విధించింది. జరిమానా కట్టిన తరువాత మాత్రమే 2023లో మళ్ళీ న్యూ ఈసీకి అప్లై చేసి మాత్రమే తవ్వకాలు కొనసాగించాలని ఎన్జిటి క్లియర్ గా మెన్షన్ చేసింది. అప్పుడు కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మా హయాంలో 3750 కోట్లు, ఎన్జిటి 3750 కోట్లు ఆదాయం ఉండింది. వీరు వచ్చిన తర్వాత సంవత్సరానికే 100, ఇక్కడ ఆదాయం లేదు, సంవత్సరానికే 100 కోట్లు ఎన్జిటి జరిమానా విధించింది. రికార్డ్స్ లో ఉంది. నేనేమి మీరు చెప్పే పని కాదు, నేను చెప్పే పని కాదు. ఈ కూటమి ఉండండి సార్, ఆగండి, కొంచెంసేపు ఆగండి. ఒకటి ఇక్కడ ఆగబ్బా స్వామి, ఆగమని చెప్పడమ్మా. మధ్యలో ఇట్లా ఎందుకు పిలుచుకొస్తారు తమ్మా ఇట్లా తల్లి? ఇటువంటి శ్రీకాంత్ గారు ఆపేశారు. ఆయన నేను చూపిస్తాను, అది మళ్ళీ ఆపమనండి. ఆయన విధానం వచ్చినప్పుడు చెప్పమనండి. శ్రీకాంత్ గారు మీరు కంటిన్యూ చేయండి. కొంచెము ఆయన చెప్పాడు, నేను చెప్పేంత వరకు ఆయన విఘ్నత ఉంటే, ఆలోచన విధానం అంటే వినాలా, ఓపిక లేకుంటే వెళ్ళిపోవచ్చు బయటికి. శ్రీకాంత్ గారు అట్లా కాదు, ఆయన మీరు అన్న వెంటనే సరే అండి మాట్లాడండి అన్నారు, అన్నప్పుడు ఇంకా మీరు కంటిన్యూ చేసేయండి. కాదమ్మా, అదే ఆగమనం అని చెప్తాను. ఒకటి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది చెప్తా, మరి వైసీపీకి టీడీపీ హయాంలో జరుగుతున్నది నాకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేయండి. నిదానంగా నేను వేరే సబ్జెక్టు పోను. ఆయన 5 నిమిషాలు బట్టి ఇలా ఎకరాల 2 ఎకరాల అనేది పోను. నేను మాట్లాడేది సబ్జెక్ట్ మాట్లాడతా, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మనకు ఇక్కడ టీడీపీ నేతలు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఎలా దందాలు జరుగుతున్నాయి దీంట్లో. ఇక్కడ టీడీపీ నేతలు రీచ్లు, స్టాక్ యార్డ్లు తమ ఆధీనంలోనే. తప్పకుండా అది కూడా పెట్టుకుందాం. ఫస్ట్ మనము ఏదైతే ఈరోజు ఈడీ ఎందుకు అడుగులు ముందుకు వేస్తోంది, అక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి కాబట్టి ఈరోజు ఈడీ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీ అయింది, ఎంక్వైరీ స్టార్ట్ చేయబోతోంది. కాబట్టి మనం ముందు దాని గురించి మాట్లాడుకుందాం. అయిపోయిన దాని గురించి మాట్లాడుకుని తర్వాత దీన్ని కూడా యాడ్ చేసి కంపేర్ చేసుకోండి. మీరు తప్పలేదు. నేను సబ్జెక్ట్ చెబితేనే కదా మీకు ఆ పక్క ఎందుకు వచ్చిండేదని చెప్పగలను. నేను లేకపోతే ఏం చెప్పగలను? ముందు కథ తీసుకొని వస్తే లాస్ట్ లో సారాంశం దొరుకుతుంది. మీరు కథ అయినకుండా నాకు సారాంశం చెప్పంటే ప్రజలకు ఏమర్థమవుతుంది? మీరు ఇప్పటి కథ చేస్తున్నారు, మనమేమో అయిపోయిన 5 సంవత్సరాల కథ మాట్లాడుకుంటున్నాం, మీరేమో ఇప్పటి జరుగుతున్న సంగతి చెప్తున్నారు. అందుకని అంటున్నాను. ఎందుకు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు, ఎందుకు వీళ్ళకు రాలేదు, ఎప్పుడు వీళ్ళకు మళ్ళీ తర్వాత ఎట్లొస్తుంది అనేది ఒక 2-3 అంశాలు మనము మాట్లాడుకున్న తర్వాతనే దాంట్లోకి ఎట్లా మనం అదే మాట్లాడుతున్నది. ఇప్పుడు టీడీపీ మన వైసీపీ హయాంలో అమ్మకం విధానం ప్రజలకే నేరుగా జరిగేటట్టుగా ఏపీ ఎన్ఎండిసి ద్వారా ఆన్లైన్ లో జరిగాయి. అంటే నేను ఇవి చెప్పితే ఈడీ ఏం చెప్పింది, ఈడీ ఏం చెప్తుంది, కోర్టు ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది మీకు. ఆ తర్వాత ధర ఏం చేశాము, అప్పటికి ట్రాక్టర్ కి 18,000 నుంచి 1800 నుంచి 2,500 వరకు ట్రాక్టర్. అదే విధంగా లారీకి 15,000 నుంచి 20,000 వరకు దీంట్లో ధరలు పలికాయి అప్పట్లో. కానీ ఆదాయము మనం ఇచ్చిన 5 సంవత్సరాలలో 3,500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయము ఇసుక ద్వారా ఇవ్వగలిగాం. కానీ అక్కడ మాకున్న దాంట్లో దళారులు లేరు, స్టాక్ యార్డులు లేవు, ప్రభుత్వం చేతిలోనే రీచ్లు, టెండర్లు బాగా పారదర్శకంగా జరిగినాయి. ఉచితం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉచితం పేరుతో వీళ్ళు చేస్తున్న దందా. వైసీపీ హయాంలో ఉచితంగా బిపిఎల్ కార్డు ఉన్న వారికి 20 టన్నులు ఇంటికే అడిగితే చేర్చడం జరిగింది. ఈ విధానాన్ని మనకు దీంట్లో విజిలెన్స్ ఉండేది మాకున్నప్పుడు. విజిలెన్స్ లో 24/7 సీసీ కెమెరాలు, జిపిఎస్లు, ట్రాకింగ్, అక్రమ రవాణాపై విజిలెన్స్లు. దీని వల్ల ఇంత జరిగింది పారదర్శకంగా. వీళ్ళు ఏదో ఈడీ అది ఇది చెప్పుకున్నా కూడా రేపు ఈడీ మొత్తంగా మనం ఎన్ని చూసాం, ఈడీలు ఎన్ని వీళ్ళేసిన ఇది చూసాం. ఇవన్నీ నిజాలు తెలియాలి కదా. ఇప్పుడు జరుగుతున్న భూదందా వచ్చే గతంలో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఏమైతారు అనేది కూడా నేను తెలియజేస్తా. ఇప్పుడు ప్రభుత్వంలో టీడీపీ కూటంలో ఉచితం అంటూ ఇసుకను లూటీ చేస్తున్నారు. నంబర్ 1.
అమ్మకం విధానం, స్టాక్ యార్డ్లు టీడీపీ నేతల ఆధీనంలో ఉన్నాయి. స్టాక్ యార్డ్లంతా ధరలు ఉచితం అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ 40,000 నుంచి 50,000 నుంచి 60,000 వరకు వీరిష్టం, ఎందుకంటే వీరి చేతిలో కాబట్టి. ప్రభుత్వ విధానం ఇంతవరకు ఎన్జిటి పేరు మీద వీళ్లకు 100 కోట్లు ఒక పెనాల్టీ కూడా ఏం జరిగింది. ఈ దందా వల్లనే 100 కోట్లు పెనాల్టీ చేశారు. దళారులు ఇక్కడ టీడీపీ నేతలే దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉచితం, పేదవాడికి ఎక్కడా ఉచితంగా ఒక్కటి కూడా చూపించమనండి చాలు, జరగడం లేదు. విజిలెన్స్ లేదు. యంత్రాలతో నదులలో తవ్వకాలు జరుపుతున్నారు. వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళు ఉచితం కాదు, వీళ్ళు చేస్తున్నది ఉగ్ర దోపిడీ అంటారు దీన్ని. వీళ్ళు చేసే ఇసుక విధానాన్ని ఉగ్ర దోపిడీ విధానంలో జరుగుతా ఉంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఈడీ విచారించింది. ఇప్పుడు మనకు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యగా, అంటే వైసీపీది ఏదో బదనాము చేయాలనో, వీళ్ళు చేస్తున్నది గురువు కింద నలుపు తెలియదంట. అది తెలియకుండా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ప్రభుత్వమే మారితే మొత్తం వారు ఒకరి పేర్లు ఇద్దరు పేర్లు ఇట్లా చెప్పాడు, మొత్తం పైనుంచి కింది వరకు 150 మంది లోపలే ఉంటారు. ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, పెద్దలు కానీ, ఈయన ఒకరి పేర్లు ఇద్దరు పేర్లు చెప్పాడు. ఇట్లా ఆయన ఎంచుకుంటూ 150-170 మంది కూడా లోపల ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇవి మీ మాదిరి ఈడీ కాదు, సిబిఐ, సిబిసిఐ, సిఐడి శ్రీకాంత్ గారు ఇప్పుడు జరిగేది మాట్లాడుకుందాం. శ్రీకాంత్ గారు, జరగబోయే దానికంటే కూడా స్పెక్యులేషన్స్ కంటే కూడా ఇప్పుడు ఏం జరుగుతోంది? శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు మీరు చెప్పింది విన్నాను నేను. అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంది 5 సంవత్సరాల్లో ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పా. 2023లో కూడా ఎన్జిటి అందరి లైసెన్సులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎందుకు లైసెన్స్ క్యాన్సిల్ చేసిందో చెప్పండి మీరు. శ్రీకాంత్ ఒక్క మాట స్ట్రైట్. 5 సంవత్సరాలలో ఇసుక చాలా ప్రభుత్వం చేత ప్రజలకు ఉపయోగపడే విధంగా పారదర్శకంగా నడిపింది. మీరు లైసెన్స్ క్యాన్సిల్ అన్నారు. ఎవరైనా కోర్టులో వేసిన వెంటనే కొంచెం స్టాప్ చేసి మరి ఇచ్చారు. అప్పుడు దానికి ఏమని అర్థము? మళ్ళీ ఇవ్వలేదు శ్రీకాంత్ గారు. 2023 ఆగస్టు 6 మే టైంలో క్యాన్సిల్ అయితే నవంబర్ డిసెంబర్ వరకు కూడా అప్పటి వరకు ఏదైతే జేపీ వెంచర్స్ ఆధ్వర్యంలో వినండి శ్రీకాంత్ గారు, జేపీ వెంచర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయో అవి ఆపేసి నవంబర్ వరకు కూడా, ఎందుకంటే అక్కడ ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కూడా అక్రమంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండానే తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత నవంబర్ నుంచి ప్రతిమ అలాగే జేసీ కేసీ కంపెనీల ఆధ్వర్యంలో తవ్వకాలు, వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు, ఈసీలు లేవు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ కొత్త ఈసీ నిబంధన పెట్టినప్పటికీ ఎన్జిటి పరిగణలోకి తీసుకోలేదు, వాళ్ళు ఫాలో అవ్వలేదు. అసలు ఎన్జిటి క్యాన్సిల్ అయింది కదా, ఎన్జిటి లైసెన్స్ రద్దు చేసింది కదా, చేసిందా లేదా చెప్పండి మీరు నాకు. ఎన్జిసి కోర్టు వేసిన పిల్లు ప్రకారము పిల్లు ప్రకారం చేయలా ట్రిబ్యునల్ తో ఎంక్వైరీ చేయించిన తరువాతే లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, చెప్పండి ఇదిగోండి ఇక్కడ సెమీ మెకనైజ్డ్ రీచ్లలో కూడా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించారని వాళ్ళు ట్రిబ్యునల్ ద్వారా తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే పర్మిషన్ని క్యాన్సిల్ చేశారు. అది జరిగింది. అయితే ఇంకో మాట శ్రీకాంత్ గారు, మీరు ఇప్పుడు ఇసుక తవ్వకాలు అక్రమాలు జరగలేదని నేను చెప్పట్లా, అయ్యేని నేను చెప్ప. ఒకవేళ ఆధారాలతో మీరు వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడదాం, ఖచ్చితంగా డిబేట్ పెట్టుకుందాం. మళ్ళీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని ఎవరు అనుకోకూడదు. అది కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ప్రపంచమంతా. ఈ రోజు ఈడీ ఎప్పుడు ఇసుక తవ్వకాల విషయంలో లాస్ట్ 5 ఏళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఖచ్చితంగా ఇప్పుడు గనక ఏదైనా తప్పులు జరుగుతున్నా, అవకతవకలు జరుగుతున్నా ఖచ్చితంగా మనం కూడా నెక్స్ట్ మాట్లాడుకుంటాం తప్పకుండా. శ్రీకాంత్ గారు తప్పకుండా మాట్లాడతాము. నేను ఫైనల్ గా ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు ఈడీ విచారించినా లేదంటే మేము అన్ని విచారాలకు సహకరిస్తాం. మేము ఎక్కడ ఏం జరిగినది, ఎందుకంటే ప్రభుత్వము నడిపేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మద్యాన్ని కానీ, ఎందుకంటే అది కూడా ఉంది, మద్యం కానీ ఇసుక కానీ చాలా పారదర్శకంగా ప్రజలకు చేరే విధంగా ఏమి అక్రమాలు జరగకుండా
దీన్ని ఇసుక విధానాన్ని నడిపారు. దీంట్లో మాకు ఆ దమ్ము ధైర్యము ఉంది. అట్లా నడిపామన్నది ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వీరు ఏదో వేగ్గా నోటికి వచ్చింది కదా అని మాట్లాడినట్ల ప్యాలెస్ కు పోయింది, మూటలు ఇక్కడ కట్టారు, ఏదో వీళ్ళు దగ్గరుండి చూసినట్టు, వీళ్ళ దగ్గరుండి శ్రీకాంత్ గారు వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది, మీరు కూడా అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు, ఇద్దరు అనుకుంటారు అంతే. అదేదో వీళ్ళు దగ్గరుండి కట్టలు కట్టినట్లు, వీళ్ళు ఎంచింటే మేమేదో కమిషన్ నేను దగ్గరుండే చూశాను, మీరు లేరు అసలు ఎట్లుంటాయంటే ఆ ప్రాంతంలో నేను దగ్గరుండి చూశాను సార్. మాట్లాడుకోవడానికి సార్ శ్రీకాంత్ గారు, ఐఎమ్ హియర్ గురునాథాన్ని గుర్తుపెట్టుకోండి. 29 గ్రామాల్లో ఏం జరిగిందో నాకు తెలుసు, పత్తూరు తాడేపల్లి ఏందో తెలుసు. మీరు కార్యకర్త, ఒక సలహాదారుడే, నేను ఉద్యమకారుడిని. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఏం జరిగినాయో నాకు ఇంటర్నల్ గా, మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ లో రహస్యాలన్నీ నాకు తెలుసు. తాడేపల్లి ఏం జరిగినాయో తెలుసు. మీరు కార్యకర్త అక్కడ, నేను ఉద్యమకారుడిని. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే గురునాథం గారు, శ్రీకాంత్ గారు, మనకి ఇంకా ఇద్దరు పెద్దలు నాకు మీకన్నా చాలా తెలుసు సార్, మీకన్నా నాకు చాలా తెలుసు. ఇదిగో మొత్తం ఉండే నా దగ్గర జాతకాలన్నీ. మీరు కమ్ టు ది పాయింట్. మీరు శాస్త్రీయంగా రండి. ఏదో వాగుతున్నారు అది ఇదే నాకు వ్యక్తిగతంగా. శాస్త్రీయంగా రండి, కమ్ టు ది పాయింట్. వి విల్ డిస్కస్ ఏం జరిగింది తెలుగుదేశం పార్టీలో, ఎవరెవరు ఏం చేశారు. గురునాథం గారు, శ్రీకాంత్ గారు, ప్లీజ్ ప్లీజ్. కాబట్టి ఆయన ఏదో గురునాథం గారు ఏదో మాట్లాడటం ఏమి లేదు సార్. దిస్ ఇస్ ద పక్కా. నేనేం జనరలైజ్ చేసి రాజకీయం మాట్లాడలేదు. కమ్ టు ది పాయింట్. మీ పేపర్ లో వేసింది దాని గురించి మాట్లాడతారా? నేనే చూశాను అన్ని. అదిగో ఇప్పుడు మీ కరకట్ట మీద ఉన్నటువంటి చూడండి సార్. ఇప్పుడు మీది ఇది కూడా మీది. మీరు శ్రీకాంత్ గారు, గురునాథం గారు, ప్లీజ్. ఈ రెండు చూడండి మీ పేపర్ లో వేసి. శ్రీకాంత్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఇదిగో ఇక్కడ ఏముందో చూడండి. అప్పుడు ఫోటో, ఇప్పుడు ఫోటో. కాదు ఒక్క నిమిషం, నన్ను పాయింట్ లో ముగిస్తా. ఈ గురునాథం గారిని ఇంకొకరు రాండి సార్, పాయింట్ తో రండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఈ గురునాథం గారిని ఇంకొకసారి మీరు పిలిచేటప్పుడు ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒక్కరు మాట్లాడకూడదు. సంస్కారవంతంగా ఉండాలి, అప్పుడే ప్రజలకు చేరుతుంది. ఇది ప్రజాస్వామ్యము. మీ నాయకుడు ఎట్లుంటే మీరు అట్లా ఉండొద్దండి అని ఒకసారి హితవు పలికే మరీ పిలిచండి వారిని. ఓకే మాట్లాడండి. ఓకే శ్రీకాంత్ గారు. అయితే తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. చాలా పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరిగాయని శ్రీకాంత్ గారు చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం ఈడీ దర్యాప్తు బృందం తను వేగాన్ని పెంచింది. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. చాలా పారదర్శకంగా జరిగింది ఇసుక తవ్వకాలు అని చెప్తున్న శ్రీకాంత్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా తులసిరెడ్డి గారు? మా సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో, రాష్ట్రంలో నాడు నేడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, ఎర్ర చందనం మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఇది వాస్తవం. నాడు నేడు. దొరికితే దొంగలు, దొరకకుంటే దొరకదు. కొంచెం ఎక్కువ తక్కువ తేడా అంతే. ఒక విధంగా చెప్పాలంటే నాడు కొంత గవర్నమెంట్ ట్రెజరీకి పోయేది, కొంత ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేట్ వ్యక్తులకు పోయేది. ఇప్పుడు టోటల్గా ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది, అంతే తేడా. అప్పుడు 50% ప్రభుత్వ ఖజానాకు చేస్తా ఉంటే మిగతా 50% పక్కకు పోయేది. ఇప్పుడు 100% పక్కకు పోతా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బర్రెలు తినేవాడు పోయి గొర్రెలు తినేవాడు వచ్చి అని గతానికంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ అన్ని మాఫియాలు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టు దొరికితే దొంగలు, దొరక్కుంటే దొరలు. కానీ ఇప్పుడు ఇంకా గతాన్ని కాబట్టి ఇప్పుడు ఓ దిక్కు ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉంది, ఓ దిక్కు ఏసీబీ. ఆల్రెడీ వచ్చేసి రాష్ట్రానికి సంబంధించి ముందు విజిలెన్స్ అయిపోయింది. విజిలెన్స్ నివేదికలో 2566 కోట్ల, ఇది 2019-24 మధ్య ఇసుక విధానంలో 2566 కోట్ల అవినీతి జరిగింది అని విజిలెన్స్ కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని వేసింది. ఏసీ వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టి
వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. దర్యాప్తు జరుగుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ నాగేంద్ర కుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోను, అటు హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను వేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ లోపల ఇటీవలనే వచ్చేసి విజయవాడ, హైదరాబాదు, కోయంబత్తూరు, జైపూర్లో వాళ్ళు సోదాలు చేశారు, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నాగేంద్ర కుమార్ గారిని ఈడీ గారు పిలిచారు. ఆయన మరి ఏమి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా ఆయన దగ్గర ఉండి ఇచ్చాడో. ఇక్కడ ఈడీ నాగేంద్ర కుమార్ డైరెక్షన్ వర్షన్ ప్రకారంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు లాస్ జరిగిందనేది ఒక ఆర్గ్యుమెంట్. ఏసీబీలో వచ్చేసి 2,526. ఇది జరుగుతుంది. ఈ దర్యాప్తు జరిగిన తర్వాత వచ్చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో తేలుతుందో తెలదా. నేను ముందే చెప్పినట్టు దొరికితే దొంగలు, దొరుకుంటే దొరలు. కానీ జరిగింది మాత్రం వాస్తవం. అప్పుడు వాస్తవము, ఇప్పుడు వాస్తవము. అది ఎవరు వచ్చేసి కాకపోతే అంటే హెచ్చు తగ్గులు ఎక్కువ, అప్పుడెంత ఇప్పుడెంత అనేది తప్పని చేసి ఇది ఒక చోట కాదు, రాష్ట్రం అంతా ఎక్కడో కాదు. నేను ఉండే పులివెందుల నియోజకవర్గంలో, నేను ఉండే వేంపల్లె మండలంలో, మా పక్కనే పాపాకి నది ఉంది. నిత్యం వచ్చేసి ఫ్లడ్ లైట్స్ వెళ్తుల్లో పోతా ఉంది, బెంగళూరుకి ఎక్కడెక్కడ పోతా ఉంది. సార్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా బాక్సైట్ గన్ల సంగతి కూడా చెప్పాలి కదా సార్. ఉండొచ్చు నేను చెప్తున్నాను. కాంగ్రెస్ కూడా అందుకే ఎక్కువ బాక్సైట్ గన్లు, మ్యాంగనీస్ కంపేర్ నేను చెప్తున్నాను. అది కూడా అప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. కాబట్టి ఇది ప్రతి ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉంటుంది, ఎక్కువ తక్కువలు. కాబట్టి దాని ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు, దర్యాప్తు జరిగినప్పుడు కొన్నిసార్లు పట్టుబడతారు, కొన్నిసార్లు పట్టుబడరు. అంతే తప్ప దీంట్లో ఒకరు స్వసబరి, ఒకరు వచ్చేసి చాలా పవిత్రులు, ఇంకోరు వచ్చేసి అపవిత్రులు అని చెప్పే ఆస్కారం లేదు. కానీ చట్ట ప్రకారంగా జరుగుతుంది. చిక్కినప్పుడు చిక్కుతారు, పోయేటప్పుడు కోర్టుకు పోతారు, లేకుంటే తప్పించుకుంటారు. అంతే తప్పని చేసి ఇంకా జరగలేదు అనేది వాస్తవం. అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది, ఈడ మాఫియా ఉంది అనేది 100% వాస్తవం. ఓకే తులసిరెడ్డి గారు. చెన్నై గారు మీరు చెప్పండి. తులసిరెడ్డి గారి వాదన విన్నారు, గురునాథం గారు ఏం చెప్పారో విన్నారు, అలాగే శ్రీకాంత్ గారు ఏం చెప్పారో విన్నారు. గురునాథం గారేమో వైఎస్ఆర్సీపీ హయాంలో భారీ మొత్తంలోనే ఇసుక తవ్వకాల అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. శ్రీకాంత్ గారేమో టీడీపీ హయాంలో జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే తులసిరెడ్డి గారు ఇద్దరి హయాంలో జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీరేం చూస్తున్నారు? అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? చెన్నై గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అందరికి నమస్కారం అండి. ప్యానల్ సభ్యులకు మరియు సిబ్బంది అందరికీ కూడా. తులసిరెడ్డి గారు చెప్పింది 100% నిజం. తెలుగుదేశం, వైసీపీ కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఇదే పని చేసింది. ప్రభుత్వం రేపు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం కాదు, రాష్ట్రాన్ని దోచుకోవటానికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు వ్యవహారాలన్నీ కూడా. వాళ్ళు 10,000 కోట్లు అంటారు, 20,000 కోట్లు అంటారు. ఒక ఇసుకలోనే 10,000 కోట్లు, ఇంకెన్ని మద్యంలో 8,000 కోట్లు, మైన్స్ లో 8,000 కోట్లు. ఈ రకంగా దోపిడీ జరుగుతూనే ఉంది. దీన్ని అరికట్టడానికి ఎందుకంటే భయం లేదు. చట్టాలు చాలా వీక్ గా ఉన్నాయి. వాటిని బాగా దుర్వినియోగం పరుచుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా, గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా కూడా వాళ్ళు జేపీ వెంచర్ను మానేసి వేరే వెంచర్స్ చేసుకొని వాళ్ళు తవ్వుకుంటున్నారు. అంటే ఏమాత్రం భయం ఉంది? భయం లేకనే ఇవన్నీ కూడా. చట్టాలు కూడా చాలా బలహీనమైనటువంటి చట్టాలను ఏమీ చేయలేవు. కాంగ్రెస్ వాళ్ళని ముందు పట్టుకోలేదు, తెలుగుదేశం వాళ్ళని అంతకుముందు పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకోరు. వైసీపీ వాళ్ళు ఇంతవరకు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 20 కేసులు ఉన్నాయి. ఆయన 16 ఏళ్ల నుంచి బెయిల్ మీదనే ఉన్నారు. ఏం భయం ఉంది? ఏం భయం ఉంది? బెయిల్ మీదనే అధికారం ముఖ్యమంత్రిగా చేశాడు, బెయిల్ మీద ఉంది. అలాగే ఇప్పుడు బెయిల్ మీద చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. ప్రజలను పాలిస్తున్నారు, వాళ్ళే పాలిస్తున్నారు. తమాషా ఏంటంటే బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అది మన దౌర్భాగ్యం. చట్టాలు అంత బలహీనంగా ఉన్నాయి. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ 23 మేలో రద్దు చేయమని ఒక్కొక్క ఏమంటారు ఆ నదులలో 18 కోట్ల ఫైన్లు కూడా వేశారు. ఆ లైసెన్సులు రద్దు చేసినా కూడా తవ్వుకుంటున్నారంటే ఏం భయం ఉంది?
సరే వాళ్ళ మీద అన్ని అభియోగాలు వచ్చాయి, గ్రీన్ ట్రిబ్యునల్ అట్ట చెప్పింది అంటున్నారు. మరి ఇప్పుడున్న పెద్దలు కూడా మరి దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. మరి అది ఏం భయం ఉందని? భయం లేదు. చట్టాలకు పదును అంటే పెట్టండి. ఇప్పుడు కూడా పర్మిషన్స్ లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్తున్నారా మీరు, చెన్నై గారు? జరుగుతున్నాయి. తులసిరెడ్డి గారు చెప్పారు, మరి ఆయన శ్రీకాంత్ గారు చెప్తున్నారు, మేము చూస్తున్నాం. మాకు కర్నూలులో తుంగభద్ర ఉంది, హంద్రి ఉంది, ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు, లారీల మీద లారీలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి ఎవరో దాని వెనక పెద్దలు ఎవరు ఉన్నారంటే అంత పెద్దలే, చిన్నోళ్ళు ఎవరు బతకలేరు, చేయలేరు ఆ పనులు. మరి రాజకీయాలు అట్లా ఉన్నాయి. డబ్బులు 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 సంపాదించడానికి నేను రాజకీయాలకు వస్తున్నారు అని ప్రజాసేవకు ఎవరు రావట్లేదు. అంతా ధనవంతులమయమైపోయింది. ధనవంతులు వస్తారు, పెట్టుబడి, ఇదొక పెట్టుబడి, ఇదొక రాజకీయం అయిపోయింది. ఈరోజు పెట్టుబడి పెట్టాలా, గెలవాలా, సంపాదించుకోవాలా, 100 కోట్లు ఖర్చు పెట్టాలా, 1000 కోట్లు సంపాదించుకోవాలా, ఇదే ఈ రకంగా జరుగుతుంది. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందంటే వీళ్ళను మరి పట్టుకున్నాక వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తే కొంతమంది అప్పుడు కొంచెం సెట్ అవుతారు. తగ్గుతాయని, పూర్తిగా పోతాయని నమ్మకం లేదు, కానీ కొంత సెట్ కావటానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని చూడండి, ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కుంభకోణాలు చేస్తూనే ఉన్నారు. చెన్నై గారు, అన్నిటికంటే నన్ను ఆశ్చర్యపరిచిన సంఘటన ఏంటంటే 2023లో ఎప్పుడైతే ఎన్జిటి లైసెన్స్ రద్దు చేసినప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు అన్ని ప్రాంతాల్లో ఎలా జరిగాయి? మరి అన్ని ప్రాంతాల్లో రోజు 1000 టన్నులు తోలుకోండి అంటే 1,00,000 టన్నులు తోలుకొని అమ్ముకుంటున్నారు. ఏం చేశారు అప్పుడు అధికారులు? ఇందాక శ్రీకాంత్ గారు విజిలెన్స్ ఉంది, సీసీ కెమెరాలు పెట్టారు, ఆన్లైన్ లో చెక్ చేసినారు. మరి ఆ 1,00,000 టన్నులు ఎట్టపోయినాయి? అవన్నీ ఉన్న విజిలెన్స్ ఉన్నా కూడా ఎట్టపోయింది? అందరూ వాళ్ళే కాబట్టి, పోలీసులు వాళ్ళ మనుషులే, అక్కడ అధికారులు వాళ్ళ మనుషులే, అందరూ వాళ్ళ మనుషులే. ఇప్పుడు జరిగేది కూడా అదే, వాళ్ళ మనుషులే ఉంటారు. అవి పోతూ ఉంటాయి. వాళ్ళకి లైసెన్స్ ఫలానా ఇక్కడ మాకు రాయలసీమలో జరుగుతుంటది, ఒక పేరు రాసుకొని ఉంటారు యువరాజ్ అని. ఆ లారీని చూస్తే ఎవరు పట్టుకోరు, వెళ్ళిపోతా ఉంటాయి అంతే. ఏ చెక్ పోస్టులు ఏమి అనవు. అట్లా జరిగిపోయిన దందాలు జరుగుతున్నాయి పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, గోదావరిలో కానీ. జడ్జింగ్ చేసి నీళ్లు ఉన్నా కూడా లోపల ఇసుకొని తీసుకొచ్చి బోట్లలో వేసుకుని బయటకు వచ్చి అమ్ముకుంటున్నారు. ఎంత దారుణం! ఈ రోజు ఈ కరువు కాలంలో ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర కానీ, హంద్రి కానీ, కృష్ణ కానీ ఎండిపోయి ఉన్నాయి. వాటిల్లో నీళ్లు తోడుకున్నామంటే మామూలుగా ఇంతకుముందు చెలి మీద తోతే పైన నీళ్లు పడేవి, తీసుకుని పోయేవారు. ఇప్పుడు బోర్లు వేసినా కూడా నదిలో బోర్లు వేస్తే నీళ్లు రావట్లేదు. కారణం ఏంటంటే ఈ విధంగా విచ్చలవిడితనంగా ఇసుకను తవ్వుకోవటం వల్ల భూగర్భ జలాలు అడుక్కు వెళ్ళిపోతుంది. మరి అవన్నీ ప్రజల మీద పడుతుంది, ప్రజలు బాధపడుతున్నారు. మా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగటానికి నీళ్లు లేవు, తాగటానికి లేవు. ఒక పొలానికి కాదు, తాగటానికే లేవు. వేసిన పంటలను ఎండిపోయినాయి ఈ 2 నెలల్లో వర్షాలు లేక. అలాంటి దుస్థితి అంతా ఎందుకు వస్తుందంటే ఈ తవ్వకాలు, విపరీతమైన తవ్వకాలు, లాభాలు ఇప్పుడు వస్తున్నాయి. అంతా బ్లాక్ మనీ. దాన్ని ఇలా అందరూ తలా వాటాలు వేసుకొని, మద్యం ముడుపులు ఎట్టే వాటాలు వేసుకున్నారు, ఇది కూడా అట్లా వాటాలు వేసుకుని తవ్వుకుంటున్నారు. ఇది తగ్గాలంటే పగడబండిగా సుప్రీంకోర్టు కానీ, ఎన్జిటి కానీ కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళను కొంతమంది బాగా దొరికిన వాళ్ళనన్నా జైల్లో వేస్తే కానీ ఈ ఆగడాలు సాగవు. దీంతో ప్రజలు ఎంత నష్టపోతున్నారంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ప్రజలు నష్టపోతున్నారు. ఇందాక చెప్పానే, నదులలో చెలుమీలు తీసుకునే కాలం నుంచి ఈరోజు బోర్లు వేసిన కూడా నీళ్ళు రాని పరిస్థితికి వచ్చిందంటే ఈ దుర్మార్గులు, ఈ దోపిడీదారుల వల్ల ప్రజలకు నీళ్లు కూడా దక్కని పరిస్థితి తెస్తున్నారు. వీళ్ళ ఆశకు అంతు లేకుండా వేల కోట్లు సంపాదించాలని ఆశ ప్రజలను ఇంకా పేదవారుగా మారుస్తుంది. అభివృద్ధి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే. ఇదే అభివృద్ధి? వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవటం అభివృద్ధి. ఇక్కడేమో నీళ్లు దొరక్క బీగలు పట్టుకొని ఈదులు అమ్మటి, బండ్లు అమ్మటి, చేలు అమ్మటి తిరుగుతూ ఉన్నారు జనం. ఇది అభివృద్ధి అంటున్నారు. దాన్ని చట్టాల కఠినతరం చేసి శిక్షలు కఠినంగా లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి, అవి కొనసాగుతూనే ఉంటాయి. దానికి ఎవరిని అనేమిలే, మన చట్టాలే. ఆ చట్టాలు చేసేది ఎవరు? ఈ డబ్బులు సంపాదించుకుని అసెంబ్లీకి, లోక్సభ పోయిన వాళ్ళే చట్టాలు చేస్తున్నారు. మనకు చెప్తున్నాయి కదా, 65% మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవటం వల్ల కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఓట్లను కొనుక్కుంటున్నారు, చట్టసభలోకి వస్తారు, వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటారు, ఇట్లా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు.
లాస్ట్కి అట్లాస్ట్ నష్టపోయేది సామాన్యుడు నష్టపోతున్నాడు. ఇదమ్మా. అవును చెన్నయ్య గారు. గురునాథం గారు విన్నారు కదా చెన్నయ్య గారు ఏం చెప్పారో, అలాగే తులసిరెడ్డి గారు ఏం చెప్పారు, అలాగే శ్రీకాంత్ గారు కూడా ఉచిత ఇసుక అంటూ టీడీపీ కూడా మరి డబ్బు సంపాదిస్తోంది, టీడీపీ నాయకులు కూడా డబ్బు సంపాదిస్తున్నారు ఇసుక విధానంలో అని ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే 2023లో మీరు ప్రధానంగా పెట్టినటువంటి చర్చ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైన నేపథ్యంలో వీళ్ళందరికీ చాలామందికి తెలియనటువంటి అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రధానమైనటువంటి నిర్ణయాలు, ఇసుకకి సంబంధించినటువంటి అంశాల్లో రీచ్లన్నీ కూడా ఏదైతే ఇప్పుడు విదేశాల నుంచి మనం అభివృద్ధిని చేయటం కోసం అమరావతిలో కానీ, చాలా ఇన్స్టిట్యూషన్స్కి కానీ, గృహాలకి మనం ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటువంటి అంశాలు కానీ, ఇసుకకి కొన్ని క్వారీలని గ్రావెల్ తోలేటువంటి విషయాల్లో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి అక్కడి నుంచి డంప్ చేసుకునేటువంటి అంశాన్ని చాలా తక్కువగా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. 24 ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను 29 గ్రామాల్లో ఉన్నప్పుడు అక్కడ నేను చూసినటువంటి అంశం ఏంటంటే, ఇతను పేదవాళ్ళకి ఇళ్ళు కట్టేటువంటి కార్యక్రమంలో ఇసుక ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం, కృష్ణానదిలో సెడ్జింగ్ చేసి అక్కడ కొన్ని రీచ్లు పెట్టి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో నేను నన్ను భ్రమింపజేసి అక్కడ తీసుకెళ్ళి ఏదో తప్పు జరుగుతుంది, తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చేస్తున్నారని భ్రమింప చేయటం కోసం, అంటే వేరే వాళ్ళ మీద నెపం వేయటం కోసం వైఎస్ఆర్ వాళ్ళే చేస్తూ సెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ఇసుక తరలించి పేదవాళ్ళ ఇళ్ళు కట్టడం కోసం అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారే విధంగా క్యూబిక్ మీటర్స్ ఇసుకని సెర్జింగ్ చేసి ఆ రీచ్ల నుంచి, అనంతవరం రీచ్ దగ్గర నుంచి కొన్ని 100 కోట్లు, ఉండవల్లి నుంచి ఇవంతా కూడా డబ్బు చేసినటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇందాక చెప్తా ఉన్నారు 23,000 కోట్ల రూపాయలు దీనివల్ల లాభం వచ్చిందని. నష్టం ఎంత వచ్చిందో తెలుసా? 1,00,000 కోట్ల పైనే నష్టం జరిగింది ప్రభుత్వానికి. ఏ విధంగా నష్టం జరిగింది? ఎట్టా నష్టం జరిగింది? ఉచితంగా గృహాలకి ఇస్తామని చెప్పి సైట్లన్నీ కూడా సెట్ చేసి 52,000 ఇళ్ళు కడతామని చెప్పి, ఏదైతే అమరావతిలో నువ్వు 3rd జోన్లో పట్టాలు ఇచ్చి కట్టిస్తానని చెప్పినటువంటి దాంట్లో తీసుకెళ్ళినటువంటి ఇసుక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు దాదాపుగా ఎన్ని లక్షల ఇళ్ళు కడతానన్నావు? దాదాపుగా ఒక 80 లక్షల ఇళ్ళు కడతానని చెప్పావు ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి నువ్వు ఏం చేసావు? అక్కడ ఉన్నటువంటి భూములు, ఏదో బీడుపడినటువంటి భూములన్నీ కూడా తీసుకొని ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు దోచేసి, తక్కువ రేట్లో తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు దోచేసి, ఈ ఇసుక అంతా కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి నెపంతో ఇసుక అంతా కూడా అమ్మేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి తోపర్తి ప్రకాష్ రెడ్డి గారికి ఈ ఇళ్ళు కట్టేటువంటి కాంట్రాక్టులు ఇచ్చి, ఈ ఇసుక ఫ్రీగా వచ్చేటువంటి అన్ని, ఈ స్థలాల మీద వచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కలిపి మొత్తం కూడా దోచేసి దాచేసుకొని కలబడి నిలబడి బుల్డోజ్ చేసి ప్రభుత్వంలో కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఇంకా మనం టీవీల్లో కూర్చొని ఏదో పిచ్చి మాటలు భ్రమలు మాట్లాడితే, వాళ్ళ కాంగ్రెస్ హయాంలో, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో, నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళకు కూడా మ్యాంగనీసు, బైరైటీసు, జిందాల్ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఒడంబడికలు, అసలు వాళ్ళు వేసినటువంటి దారులు, ఈనాటికి కూడా ఆ దారుల్లోనే నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ వైసీపీ పార్టీలో, మరి అటన్నిటి గురించి చర్చించాలా డెఫినెట్గా. అసలు నీకు ఎథిక్స్, అసలు నీకు స్టాటిస్టిక్స్ లేకుండా, ఏమి లేకుండా, జియో ట్యాగ్లు లేకుండా, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గూగుల్ మ్యాప్లు లేకుండా, మీరు ఎట్టా పడితే అట్టా సాక్షి పేపర్లో రాసుకుంటే, మీరు ఇందాక అన్నారు శ్రీకాంత్ గారు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు రమ్మనండి, మాట్లాడండి, ఎవరు స్పెసిఫిక్గా ఎవరేం చేశారో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. ఎక్కడా జరగటానికి లేదు, ఇసుక దందా జరగటానికి లేదు, ఎవరు చేయటానికి లేదు. ఏ రాజకీయ నాయకుడు 175 మంది ఎమ్మెల్యేలకు కూడా నేను ఇన్ఛార్జ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటిది ఎక్కడ జరగకూడదని చెప్పేసి
అందరికీ గనుల శాఖ కానీ అన్ని ఆదేశాలు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రోజున ఇక్కడి నుంచి ఇదివరకు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం ఆ సిలికాన్ సంబంధించినటువంటి చిన్న ఇసుక ఉండేది ఏదో స్పెషల్గా, దాన్ని తవ్వి ఆ బోర్డర్లో హైదరాబాద్ తీసుకెళ్ళి వేల లక్షల రూపాయలు దోచేశారు. ఒక్కొక్క ట్రిప్కి వచ్చేసి 1-2 లక్షల రూపాయలు వచ్చేటువంటి అన్ని కూడా 450 ట్రిప్పులు రోజు రాత్రి మొగలు కొన్ని వేలు వెళ్ళి అక్కడ కూడా మేనేజ్ చేసి అక్కడ గవర్నమెంట్తో కేసీఆర్తో లాలుచీపడి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకి ఆ ప్రాజెక్టులకి గ్రావిలు మట్టి ఇసుక రోడ్లకి అని ఇక్కడి నుంచి మొత్తం పంపించి హైటెక్ సిటీకి దోచుకొని దాచేసుకొని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అనే లేకుండా ఈ ఇసుక మీద మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా వీళ్ళకి కనీసం మానవ మర్యాదలు పేద ప్రజల గురించి కానీ సమాజం గురించి మాట్లాడేటువంటి తత్వం వీళ్ళల్లో అలవడలేదు. వీళ్ళకి అసలు ఎథిక్స్ లేవు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడి స్ట్రాటజికల్గా మాట్లాడమనండి. ఎవరు తెలుగుదేశం పార్టీలో ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి ఏ మంత్రులు దీని మీద ఫోకస్ పెట్టారో చెప్పమనండి. 24/7 తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు 24 గంటల అభివృద్ధి ధ్యేయంగా మేము ప్రతిరోజు కూడా మమ్మల్ని జియో ట్యాగింగ్ చేయండి, ఎక్కడున్నాము మేము, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ప్రతి నిత్యం జనం కోసం సమాజం కోసం. ఏదైతే మేము 23 లక్షలు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాము, ఏమైతే మేము 6,625 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లుల్లు మాల్తో సహా అన్నీ మేము డేటా సెంటర్లు ఏదైతే పెట్టాలనుకుంటున్నామో, ఏ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటున్నామో 23,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచి ప్రపంచ దేశాలు పశ్చిమాసియాలోనే నెంబర్ 1 125-135 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి మేము అంతా కూడా చేస్తూ ఎకో సిస్టమ్ని తీసుకొస్తూ ఇక్కడ ఆల్గారిథం మనం పెట్టుకొని ఆ సిస్టంలో ఎక్కడో మైక్రో నుంచి మ్యాక్రోకి పోయి ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అమెరికాలో ఉండాల్సింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇన్ని మేము చేస్తూ ఉన్నాం. అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. మేము ఇసుక పుసుక గురించి మేము ఎప్పుడు ఆలోచించట్లేదు, దాన్ని ఎప్పుడో బంద్ చేసేసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తప్పులు మళ్ళా జరగకుండా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరూ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లోనే తలములకలై ఉండారే కానీ మా ఏదో దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు అన్నట్టుగా అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేశారు కాబట్టి మేము కూడా ఇప్పుడు చేస్తున్నాం అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి కార్యక్రమం మటుకు చేయొద్దు దయచేసి. బురద ఎంత జల్లినా మా మీద ఇటీవల కాలంలో జల్లారు 350 కోట్లు ఏదో అని చెప్పేసి ఈ కట్టప్పలంతా కూడా ఎస్ఆర్ పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ పేపర్ చూపిస్తున్నారు, నాకు అర్థం కాలేదు. ఏంటంటే వీళ్ళు కట్టప్పలు లూటీ చేశారనేది ఈ మధ్య కాలంలో ఒకటి వేశారు 9వ తారీఖు 7వ తారీఖు ఈ పోయిన నెల. ఎందుకు మేమంతా ఏదో గ్రావెల్ తవ్వేసాము, అది చేసేసాము, ఇది చేసాము అని కొంతమంది మాజీ ఎంపీలు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు తవ్వేసిన దాన్ని మా మీద పెట్టి నపం పెట్టి ఈ అమ్మకు అన్నం పెట్టిన వాళ్ళు పిన్నమ్మకు పట్టుచీర పెట్టినట్టుగా మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా వీళ్ళంతా కూడా మా మీద ఏదో భూతత్వంలో చూపించదలుచుకున్నారు. వీళ్ళకి అది ఆ స్టాటిస్టిక్స్ కూడా తెలియదు. వీళ్ళకి అసలు 350 కోట్లు కాదు, ఇక్కడ 30,000 కోట్లు పైచిలుకు, దాదాపుగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు, 2 కోట్ల పైచిలుకు టన్నులు మట్టి, అదేవిధంగా గ్రావిలు మొత్తం దోచేశారు, దాచేసుకున్నారు. ఇవన్నీ కూడా పెట్టి ఎలక్షన్స్లో సుంకాలుగా పుంకాలుగా వాటర్ ఫ్లో చేసినట్టుగా చేసి పడేశారు. పోలవరం మొత్తం కూడా బోడిగుండి చేసి పడేశారు. ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి కట్ట మొత్తాన్ని కూడా గ్రావిల్ ఏదైతే ఉందో మట్టి ఎంత అయితే ఉందో 2 కోట్ల క్యూబిక్ మీటర్లు, దాదాపుగా 3 కిలోమీటర్లు మొత్తం కూడా రాత్రి మొగళ్ళు దోసేసి ఆ బ్రహ్మంగారి చెరువు మొత్తం చూస్తే అక్కడికి వెళ్ళి నేను దగ్గరికి వెళ్ళి చూశాను, అంతా వాటరే మొత్తం దోచేశారు. అసలు అక్కడ ఫారెస్ట్ లేదు. మరి 5 years ఏం చేశారు మీరు? మేము 5 years ఫైట్ చేశాం కదమ్మా, చెప్తానే ఉన్నాం, అన్నిట్లో మాట్లాడుతూనే ఉన్నాం. 23లో వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఇదిగో ఎంతమంది 18 మంది వీళ్ళు రిట్టేశారు కోర్టులో. 29 గ్రామాల రైతులంతా కూడా రిట్టేశారు. దీని మీద చాలా డిబేట్లు పెట్టారు. దీని మీద హైకోర్టులు అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ ముట్టికాయలు వేసినాయి. ఈ కరకట్ట కమలాసను
అనేక కేసులు వేస్తే కోర్టు వాళ్ళు కూడా చాలా వాటిల్లో కూడా వాళ్ళు కూడా వేశారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన దేవినేని ఉమా గారు మంత్రిగా ఉన్నప్పుడు అదేదో చేశామని చెప్పి అంటే దాన్ని ప్రూవ్ చేయలేక వీళ్ళంతా కూడా కృష్ణానదిలో ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునేటువంటి కార్యక్రమంలో లేని ఉన్నట్టుగా లేనట్టుగా భ్రమింపజేయటం కోసం వీళ్ళు రాజకీయాల్లో గేమ్ ఆడుతూ ఉన్నారు, పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఈ గేమ్ లో కరెక్ట్ కాదు. వాస్తవంగా ఒకసారి మన టైం అయిపోవచ్చింది. శ్రీకాంత్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? విన్నారు కదా గురునాథం గారు ఏం మాట్లాడారు. అలాగే మీ హయాంలో చేసిన తప్పును కూడా టీడీపీ వాళ్ళు చేసినట్టుగా మీరు పేపర్లో ఇచ్చారని అంటున్నారు. ఆయన ఏంటి మీ సమాధానం? అదే నా సమాధానము మీరు అడిగినారు ఏమి పేపర్లో అని. వాళ్ళకు ఏం చెప్పారంటే, నాకు కూడా ఒక 5-6 మంది మిత్రులు ఉన్నారు టీడీపీలో, ఇట్లా కొంచెం అధికార ప్రతినిధులు. ఏమి లేకపోయినా ఊరికే పేపర్ ఇట్లా చూపిస్తూ ఉండండి, ప్రజలను మనము దీన్ని నమ్మకంగా చూపించాలా, మనం ప్రజల్లోకి తీసుకుపోవాలా అని వీళ్ళందరికీ ఒక హుకుం జారీ చేశారు. అందుకనే ఏమి లేకపోయినా ఏదో ఒక పేపర్ చూపిస్తూ ఉంటారు. ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, మన చెన్నై గారు మాట్లాడినప్పుడు కానీ ఎంత బాగా ఎంత నీట్ గా అంటే వారు ఇద్దరూ చేశారు, కాకనే మీకన్నా వీళ్ళు ఎక్కువ చేశారు, ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు ఇది ఉచితం కాదు, ఇది ఇసుక ఉగ్రవాదం అనేది కూడా బాగా పెద్దలు చెప్పకనే తెలియజేశారు. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ మీరు చేశారు, మా మీద ఈడీ పడింది. ఈడీ ఇప్పట్లో మేము నిరూపించుకుంటాం మేము కాదు అని. కానీ తులసిరెడ్డి గారు చెప్పినట్లు మీరు ఇప్పుడు దానికంటే అన్ని దండాల్లో చెప్పారు. ఇసుక గాని, మద్యం గాని, ఇంకొకటి గాని ఏదైనా సరే దీన్ని 29లో కాదమ్మా చెప్పారు. నేనేం చెప్తున్నాను, మీరు చిన్న గీత అయితే వాళ్ళు పెద్ద గీత, మా చిన్న గీతను మేము నిరూపించుకుంటున్నాం, మేము కోర్టులో పారదర్శకంగా బయటకు వస్తాం. కానీ ఈ పెద్ద గీత 2029లో ఏంది వీళ్ళ పరిస్థితి? చెన్నై గారే ఒప్పుకుంటున్నారు. పాపం బీజేపీలో కూటమి సభ్యులు ఉన్నారు. వాస్తవాలు అట్లా చెప్పుకోవాలా. ఊరికే నోరు ఉంది కదా, టీవీ ఇచ్చినారు కదా, ఏదో పేపర్ చేతిలో పెట్టుకొని దాన్ని ఇట్లా చూపించినంత మాత్రాన నిజాలు కావు బ్రదర్, ఏది కూడా నిజాలు కాదు. ఆ పేపర్లు కింద పెట్టి మాట్లాడు, ఆ పేపర్ లో శూన్యము ఏమీ లేదు. నువ్వు చూపించిన పేపర్ మీకు అదే వచ్చిండేది, ఏదన్నా మాట్లాడేటప్పుడు. కాబట్టి ఒకటమ్మా, వీళ్ళు ఏమి పేపర్లు చూపించినా ఇవంతా భూతత్వంలో పెట్టి కొండంతో ఎలకన పడుతున్నారు. ఏది కాదు. మేము తులసిరెడ్డి గారు చెప్పినట్లు మేమేదో చిన్న గీత, మా మీద ఆరోపణలు ఉన్నాయి, మేము తేల్చేసుకుంటాం, పారదర్శకంగా బయటకు వస్తాం. 2029లో వీళ్ళ పరిస్థితి దేవుడే కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అంతే, దేవుడు తప్ప ఎవరు కాపాడలేదు వీళ్ళని. అంతా అబద్ధాల కహానీలు, వైఎస్ఆర్ గూడుపుటాని, వైఎస్ఆర్ వాట్సాప్లు, ట్విస్ట్లు, ఇవన్నీ అందరు చూస్తున్నారులే సార్. నిజాలు ఇవంతా కూడా ఇవంతా హాట్ టాపిక్లు, ఇవన్నీ టీవీలు, మాధ్యమాలు, మీ సోషల్ మీడియా ప్రజలందరూ చూస్తున్నారు. మీరు 16 కేసుల్లో ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తారు? ఈ కేసులు కూడా చూడండి, చాలా కేసులు ఉన్నాయి. తిరుపతి ఉంది, లడ్డు ఉంది, ఒకటి కాదు, మీ మీద లక్షలు ఉన్నాయి. ప్రూవ్ చేసుకొని బయటికి రాండి, తెలుస్తుంది. అయిపోయింది. శ్రీకాంత్ గారు, గురునాథం గారు, అలాగే చెన్నై గారికి, తులసిరెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.